అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ మాయమాటలు నమ్మి మరోసారి మోసపోయి గోసపడవద్దని పరకాల మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నియోజకవర్గంలోని నడికుడ మండలం వెంకటేశ్వరపల్లి గ్రామంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డి తరపున గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చెల్లా ధర్మారెడ్డి గారు మాట్లాడుతూ పల్లెల ప్రగతి కోసం నిస్వార్థంగా పనిచేసేదెవరో ఆలోచించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా సంక్షేమం అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదని విమర్శించారు. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్రజలకు రైతులకు ఎలాంటి మేలు జరగలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పెండ్యాల మహేందర్ రెడ్డి వారి వార్డుల అభ్యర్థులను గెలిపించి గ్రామ అభివృద్ధికి బాటలు వేయాలని ప్రజలను కోరారు. గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఉండే ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నదో మిమ్మల్ని అందరూ ఆలోచించామని చెప్తా ఉన్నాం. ఆనాటి రోజులు వస్తాయి, ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పి మళ్ళీ 10 సంవత్సరాల కింది కరెంటు కొరత, నీటి కొరత, యూరియా కొరత, అనేక రకాల సమస్యలు మీరు ఆలోచించుకోవాలి. ఆనాడు వాస్తవంగా కేసీఆర్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు, అన్ని పనులు అడగకుండానే చేస్తాడు, ఈయనేమో కొత్తది ఇస్తాడు అని చెప్పి ఆశపడ్డారు. 200 రూపాయల పెన్షన్ 2000 చేస్తే ఈయన 4000 ఇస్తా అన్నాడు. వాస్తవంగా మరి పెద్దలు ఆశపడడంలో తప్పు లేదు. ఎవరికైనా మనం అందరం ఆశాజీవులమే. కేసీఆర్ 200 2000 చేసిండు, రేవంత్ రెడ్డి గారు 4000 ఇస్తాడని చెప్పి ముసలుళ్ళంతా ఆశపడ్డారు. మరి ఇచ్చిండా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఇచ్చుడు కాదు, మనకు వచ్చే 2000 రూపాయలు 2 సార్లు కట్టుకొట్టిండు. ఇప్పటి వరకు 24 నెలల్లో 2 నెలలు ఎగ్గొట్టిండు. తెలియకుండానే నెల జరుపుకొచ్చి మీకు అందరు ఇంకోటి గుర్తుపెట్టుకోండి, 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ 30వ తారీఖు తీసుకొచ్చిండు. ఇప్పుడు అది మెల్లగా 1వ తారీఖు జరుపుతాడు. ఒక్కరోజు జరిపి 3వ నెల ఎగ్గొట్టడానికి రెడీ అయ్యిండు. ఇది వాస్తవం. మీరు కూర్చొని మీరు లెక్కలు రాసుకోండి, లెక్కలు తీసుకోండి. 2000 రూపాయలు ఎగ్గొట్టినంటే 4000 రూపాయలు ఒక్కొక్క పెన్షన్దారుకు మరి ఎగ్గొట్టిండా లేదా మీరు ఒకసారి ఆలోచించమని అడుగుతా ఉన్నా. ఈరోజు టేల్ ఎండ్ వరకు కెనాల్ నీళ్ళు వచ్చింది, వాస్తవమా కాదు ఒకసారి ఆలోచించాలి. మనం వరంగల్ పోతాడే పెద్దమ్మ గడ్డ గారి కెనాల్ చూసాం, వలువలు పడుకుంటా పోయింది. ఎండాకాలం మే నెలలో కూడా కెనాల్ పోయింది, ఇప్పుడు వస్తూనే ఎండిపోయింది. వాస్తవం కాదా? ఈరోజు ఒక కక్ష సాధింపు కొరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క పిల్లర్ వంగితే రైతుల మీద కక్ష, లేకపోతే కేసీఆర్ మీద కక్ష, లేకపోతే బీఆర్ఎస్ మీద కక్ష. ఎవరు కడుపు ఎండుతుంది? ఇలా రైతుల కడుపు ఎండుతుంది. రైతులు కష్టపడి పండించుకునే పంటలు ఎండిపోతారు. కేసీఆర్ ఏ విధంగా ఇచ్చిండో ఆలోచించమని చెప్పి ఈ సందర్భంగా అడుగుతాం. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మళ్ళా కరెంటు కోసలు స్టార్ట్ అయినాయి. ఎందుకైనాయి? ఆయన చెప్పిండు ముందేనే, ఆయన ముఖ్యమంత్రి కాకముందే చెప్పిండు రైతులకు 24 గంటల కరెంటు అవసరమానే అన్నాడు. రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తేనే కదా ఈరోజు వ్యవసాయ రంగానికి ఆయన ఇష్టం వచ్చినప్పుడు, ఆయన బుద్ధి పుట్టినప్పుడు, ఆయన తీరినప్పుడు ఆయనకు ఎక్కడి పనులు అక్కడ చేసుకొని పోయి 1 గంట 2 గంటల మోటార్ ఆన్ చేసుకొని వస్తారు.